మనకు? ఇది ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ తర్వాత ఏముండదు. మళ్ళా ఇంత మున్సిపల్ ఎలక్షన్లు అయితే మళ్ళా ఎక్కడికక్కడ దాని కథ బంద్. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు అండర్స్టాండింగ్ పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ పైన ఇది పెద్ద ఎత్తున ఒక ఎన్నికల స్టంట్ గా మాత్రమే దీన్ని మనం అందరం కూడా ప్రజలు గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అనేక అవినీతి ఆరోపణల మీద ఎంక్వైరీలు జరిగినాయి, ఎంక్వైరీ రిపోర్ట్లు వచ్చినాయి. కాళేశ్వరం పైన కానీ, అదేవిధంగా కార్ రేసుల పైన కానీ అనేక రకాలుగా ఈరోజు ఎన్నో ధరణిలో అనేక భూ కుంభకోణాలు జరిగినాయి. ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది కదా. ఇప్పుడే మున్సిపాలిటీ ఎన్నికల లోపలనే గుర్తుకొచ్చింది సిట్టు నోటీసులు ఇవ్వాలి, సిట్టుకు నోటీసులు ఇవ్వాలి అనేటటువంటిది ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది? ఇది కేవలం ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండర్స్టాండింగ్ తో మళ్ళీ కాంగ్రెస్ నే గెలిపించుకోవాలనేటటువంటి ఒక దుర్బుద్ధితో ప్రజల్ని మోసం చేయడానికి మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజలు భారతీయ జనతా పార్టీ పైన ఇవాళ పెద్ద ఎత్తున యూత్ వస్తా ఉన్నారు. ప్రజల లోపల భావన భారతీయ జనతా పార్టీ గెలిపించాలన్నదానికి దాన్ని మిస్గైడ్ చేయడానికి, దాన్ని నిజంగా ఏదో వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పడానికి ఒక నాటకం మాత్రమే ఆడుతున్నారు. ప్రజలందరూ కూడా వీటిని గమనించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇప్పటి వరకు ఏ ఒక్క ఆరోపణ మీద వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఒక్క చర్యనన్నా ఉన్నదా? ఏ ఒక్క చర్యనన్నా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందా? ఈ ఎన్నికల స్టంట్ మాత్రమే తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరూ దీన్ని గమనించండి. వీళ్ళ ఎన్నికల స్టంట్ గమనించి ప్రజలు ఇద్దరిని కూడా తిప్పి కొట్టండి. ప్రతి మున్సిపాలిటీలో కూడా రెండు పార్టీలను కూడా తిప్పి కొట్టండి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అర్బన్ ఏరియాస్ లో కానీ, ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు కానీ, రైళ్లు కానీ, అనేక అభివృద్ధి పనులు, విద్య కానీ, వైద్యం కానీ అనేక రంగాల్లో ఈరోజు నిధులు ఇస్తున్నది అంటే కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే ఇలా మున్సిపాలిటీలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీని తీసుకున్నా కూడా ఈరోజు మనకి ఇది కార్పొరేషన్ అయింది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీని తీసుకున్నా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతుంది. మహబూబ్ నగర్ చుట్టుముట్టు కూడా నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతుంది, బైపాస్ నిర్మాణం జరుగుతుంది. మహబూబ్ నగర్ కి కొత్త బైపాస్ మళ్ళీ ఒకటి మనం శాంక్షన్ చేయించినాం. నేను మళ్ళా ఈ అంటే టౌన్ లోంచి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా రౌండ్ గా ఉండాలని చెప్పి ఇక్కడ నుంచి కూడా బైపాస్ ఉండాలని, ఇరువైపులా ఉండాలని మళ్ళీ ఒక బైపాస్ లో శాంక్షన్ చేయించిన. టౌన్ లో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ఈ ట్రైన్ మనకు రైల్వే గేట్లు పడుతున్నాయో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోతున్నది. కాబట్టి రైల్వే ఆర్ఓబి కావాలి ఇక్కడ అని చెప్పి ప్రతి ఒక్క ప్రాంతం వాళ్ళు వీరన్నపేట కానీ, తిమ్మసానిపల్లి కానీ, బోయపల్లి కానీ, టీడీగుట్ట కానీ, అదేవిధంగా మోతీనగర్ లో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కానీ, దేవరకొండలో అంటే అక్కడ ఆల్రెడీ ఆర్ఓబి ఉంది దేవరకొండలో. కానీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి దాటాలంటే ప్రతిసారి చాలా ఇబ్బంది పడతా ఉందని అక్కడ కూడా లో హైట్ తో మనం సబ్వేని అక్కడ నిర్మాణం చేపట్టాలని అది కూడా శాంక్షన్ అయింది దేవరకొండది. సో ఇవాళ ఇన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధుల ద్వారా విద్య పట్ల యూనివర్సిటీలో లా కాలేజ్ కానీ, యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ కానీ భవనాలకు నిర్మాణం 120 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరిగింది. ఈరోజు నవోదయ స్కూల్ తీసుకొచ్చినాం మన జిల్లాకి. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇలా మనం పర్సువేషన్ చేస్తా ఉన్నాం. సో మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా మహబూబ్ నగర్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి దేశంలో జరిగిన అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అమృత్ స్కీమ్ కింద పెద్ద ఎత్తున మున్సిపాలిటీ నిధులు ఇచ్చింది. మున్సిపాలిటీలో దాదాపు 100 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టినారు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా. సో నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నా, మహబూబ్ నగర్ పట్టణ ప్రజల్ని మొట్టమొదటిసారిగా ఇది కార్పొరేషన్ అయింది మహబూబ్ నగర్ టౌన్.
దీనికి అన్ని పక్కల కూడా అభివృద్ధి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇంకా జరగాల్సింది చాలా ఉంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించండి. మహబూబ్ నగర్ కానీ మేయర్ అంటే మేయర్ కాబోతారు రేపొద్దున కార్పొరేషన్ లో. ఈ ఫస్ట్ కార్పొరేషన్ లో మేయర్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాల్లో విజయాన్ని అందించి భారతీయ జనతా పార్టీ జెండాని మహబూబ్ నగర్ కార్పొరేషన్ పైన ఎగిరేటటువంటి విధంగా పట్టణ ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీళ్ళు ఎన్ని రకాల డ్రామాలు ఆడినా దయచేసి ప్రజలు పట్టణ ప్రజలు కాబట్టి అన్ని రకాల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసేటటువంటి ఎన్నికల స్టంట్లకు మోసపోకుండా భారతీయ జనతా పార్టీ గెలిపించాలని నేను పట్టణ ప్రజలందరినీ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.